మేడం నమస్తే అమ్మా, మీ పేరేంటి? వరలక్ష్మి. ఎక్కడ మీది? ఏ ఊరు? మాది గుంటూరు జిల్లా నర్సాపేట మండలం ఎల్లమంద గ్రామం పుట్టిల్లు. ఇప్పుడు మార్చారుగా మీ జిల్లా. మీ జిల్లా పేరేంటి? ఇప్పుడు మార్చారు మీ జిల్లా. పల్నాడు పులిబిడ్డ. మాది పల్నాడే. మా చిన్నమ్మ కూడా ఎలమందుల్లో ఉంటుంది, అమ్మ చెల్లెలు. పల్నాడు పులిబిడ్డ. ఓకే. డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు తెలుసమ్మా మీకు? బాగా హాస్పిటల్ పెట్టిన దగ్గర నుండి వెళ్ళేవాళ్ళమి. అప్పుడు సర్జరీలు అన్నీ పిల్లలు పుట్టింది కూడా ఆయన దగ్గరే. పిల్లలు మాకిద్దరు మగ పిల్లలు ఆయన దగ్గరే పిల్లలు పుట్టింది. మాకు రాజావారి కోటలో హాస్పిటల్ అవి మొత్తం తెలుసు. నన్ను ఇచ్చింది ఉప్మాగులూరు మేనమామకి. ఎక్కడ అది ఉప్మాగులూరు అంటే? ప్రకాశం జిల్లా. ఎవరు మీకు అక్కడ ఎమ్మెల్యే? అప్పుడేమో కరణం బలరాం, ఇప్పుడేమో మాతూరు నియోజకవర్గం డివైడ్ అయ్యింది. ఇప్పుడు అద్దంకి ఎవరు? ఆయన పేరేంటి? గొట్టిపాటి రవికుమార్. ఎట్లా ఉంది వాళ్ళ పాలన? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అదే ఎలక్ట్రికల్ శాఖ మంత్రివర్యుల గొట్టిపాటి రవికుమార్ బాగా మంచి పనులు చేస్తాడు. బుద్ధివంతుడు. ఏమేం పనులు చేస్తాడు? మంచి పనులు అంటే గుణవంతుడు, రూపవంతుడు ఈ కాదు కావాల్సింది. మంచి పనులు ఏం చేస్తాడు అవి చెప్పు. ఏం డెవలప్ చేశాడు అక్కడ? ఇల్లు కావాల్సి నియోజకవర్గంలో అందరికి తిరిగి చెప్తాడు. ఊరికి సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటాడు. నేను ఒక ఎమ్మెల్యేని ఉండడు, డబ్బాలు కొట్టుకోడా, మంత్రులను కూడా దర్బారు కొంటాడు. మీ మంత్రి గారు ఎందుకు ఎప్పుడు గడ్డం పెంచుకుంటా ఉంటాడు? గడ్డం తీయించుకోవడానికి తీరిక లేదా, లేకపోతే ఫ్యాషనా, లేకపోతే సభ్య సమాజానికి ఒక మంత్రి అయ్యి ఉండి ఏంటి అసలు ఆయన? మీ మంత్రి గారికి ఎప్పుడు మీరు కనపడ్డప్పుడు చెప్పరా? చెప్పండి. ఎలక్షన్ అప్పుడు బాగా నీట్గా బాగా ఉంటాడు. విడిగా పనిలో ఉండి తీరక చేయించుకోడు. ఇడిగా పనుల్లో ఉండి. కానీ ఒక రాష్ట్రానికి మంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత నీట్గా. అదే ఈయనే కాదు, మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారి గడ్డం కూడా అట్లనే ఉంటుంది. మనం భావి పౌరులకు ఒక పాలకుడుగా ఉన్నప్పుడు నీట్గా ఉండాలి కదా. ఇంకా పార్టీకి చాలా కష్టపడతాడా? చాలా కష్టపడతాడు. ఒకప్పుడు వైసీపీ నమ్ముకొని వెళ్ళిన తర్వాత నచ్చక. ఎందుకు అక్కడ ఎందుకు నచ్చలేదు, ఇక్కడ ఎందుకు నచ్చింది? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫస్ట్ నుంచి గట్టిపాటి హనుమంతరావు గారు, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న డాక్టర్లే. వాళ్ళు ఎవరి నాన్న డాక్టర్ గారు? ఈ బుజ్జి అంటారు. బుజ్జి వాళ్ళ నాన్న డాక్టర్ గారు. అయినా కూడా వాళ్ళ హనుమంతరావు గారు ఎవరు మరి? వాళ్ళ పెదనాన్న. అప్పుడు మా ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే ఆయన. మరి రవికుమార్ గారు డాక్టర్ గారు అవ్వలేదా? పాలకుడు అయ్యాడా? వాళ్ళ తమ్ముడు అయ్యాడు. ఎంతమంది వాళ్ళ అన్నదమ్ములు? వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు. ఓహో, ఓకే. నర్సయ్య చనిపోయాడు, వాళ్ళ అన్నయ్య గొప్పపేట నర్సయ్య. బుజ్జి ఇంకొక ఆయన కిషోర్ ఆయన్ని చనిపోయాడు. అప్పుడు ఈ పార్టీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక్కడే బుజ్జి గారు. వాళ్ళిద్దరు తోడబుట్టి వాళ్ళిద్దరు చనిపోయారా? అయ్యో, బుజ్జి అంటాం. ఈ పార్టీలో చనిపోయారా? గొడవల వల్లే చనిపోయారు. మాకు తెలియదు ఇప్పుడు దాకా, మీరు చెప్పేదాకా. అప్పుడు కరణం బలరాము సంపాదించలే, తెలియదు నాకు. నేను అప్పుడు చిన్నపిల్ల అయి ఉంటాలే వాళ్ళకి అని. అప్పుడు మేము పార్టీకి బాగా పనిచేసేవాళ్ళం. మా వారు ఏజెంట్గా ఉండి హనుమంతరావు వేరే వాళ్ళు చేయటానికి వస్తే అప్పుడు బాక్స్ మీద పడుకుంటే కత్తికోట్లు కూడా పడిశారు మా వాళ్ళని. మీ వారికి కూడా? వామ్మో. ఉప్పుమాగులూరు సొంత మాగులూరు అని ఉంటుంది. మా అమ్మమ్మ గారు చాలా నష్టపోయాడు. 300 కోట్లు నష్టపోయాడు. గ్రానైట్లు సీజ్ చేశారు. వైకాపా ప్రభుత్వంలో ఆయన చాలా ఇబ్బందులు పెట్టారు. వైకాపా ప్రభుత్వంలో 300 కోట్లు నష్టపోయాడు రవి గారు. అమ్మో. గ్రానైట్ల వల్ల క్వారీ అంతే. మరి వాళ్ళు ఏంటి, మేమే టికెట్ ఇచ్చాము, మా దగ్గరే గెలిచాడు, బాగా సంపాదించుకున్నాడని వాళ్ళు చెబుతుంటే మీరేంది నష్టపోయారని చెప్తారు. వాళ్ళు దుర్మార్గ పాలన. వాళ్ళు ఎక్కడ చెప్పినా వాళ్ళు అలాంటివేగా ఈ నిత్య నిరూపణలు. ఇప్పుడు షర్మిలమ్మ కూడా ఎందుకు బయటకు వచ్చి అట్లా ఆమెకి వాళ్ళేమో మేము 1000 కోట్ల ఆస్తులు ఇచ్చామంటుంది అంటున్నాడు. వాళ్ళు అన్న షర్మిలమ్మ ఏమో నాకేమి ఇవ్వలేదని బాధపడ
తల్లి చెల్లినే బయటకు లాగాడు. ఇంకా అలాంటి వాడు రాష్ట్రాన్ని పాలిస్తామని ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఒక మనిషిలో ఒక డిగ్నిఫైడ్ లేదు, పాలనకు సరిపోయిన వాడు కాదు. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా ఇప్పుడు యాంటీ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది, ఒకే ప్రభుత్వం ఎప్పుడు ఉండదు. కాబట్టి ఇప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందా? ఏంటి బ్రహ్మాండం అంటే ఏంటి? బ్రహ్మాండం ఒకటేం చెప్పడానికి లేదు, అంతా బ్రహ్మాండంగా. ఏది పట్టుకున్న కేంద్రం. ఇక్కడ ఎందుకున్నారమ్మా? గుంటూరులో మీది పల్నాడు జిల్లా అన్నారు కదా, ఇక్కడ ఎందుకున్నారు? మేము పిల్లల్ని చదివించడానికని వచ్చాము. ఎన్నాళ్ళు అవుతుంది గుంటూరు వచ్చి? 30 సంవత్సరాలు అయింది. ఏం చదువుకున్నారు? పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి? పిల్లలు బీటెక్ చేశారు, ఇద్దరికి జాబులు ఇచ్చినాయి. ఎక్కడ ఉన్నారు మీ పిల్లలు ఇప్పుడు? బాబు గారు మాదాపూర్ హైటెక్ సిటీ తీసుకురావటం వల్ల మా పిల్లలకు జాబులు వచ్చినాయి. బాబు గారు పాదయాత్రలో కూడా నేను హారతి ఇచ్చి నీ వల్లే మా పిల్లడికి జాబ్ వచ్చిందండి అని కూడా చెప్పాను. అంటే థ్యాంక్స్ అమ్మా అన్నాడు. ఇంతకీ నీ పిల్లాడు ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? పెద్ద అబ్బాయి బెంగళూరు, చిన్న అబ్బాయి లండన్. మొన్న బాబు గారికి కోటప్ప కొండ దగ్గర అదే పెన్షన్లో కానీ ఇవ్వడానికి వస్తే పథకం కింద రాజధానికి వెళ్ళి ₹1,00,000 కలిసి ఇచ్చారు. కంగ్రాట్స్. ఇలాంటి మహిళలు రాజధానికి ఇవ్వండి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మా పల్నాటి ఆడపడుచు ₹1,00,000 డొనేట్ చేసింది రాజధానికి. మీరు వేల కోట్లు మీ నాయకులందరూ తీసుకున్నారు, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. నేను నిజంగా మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున అభినందిస్తున్నానమ్మా. ఇలాంటి మనసున్న వాళ్ళు ఉంటేనే బాబు గారు కట్టగలుగుతారు ఆ రాజధాని. మీ గొట్టిపాటి రవికుమార్ గారి గురించి కూడా మీరు చాలా గొప్పగా చెప్పారు. ఆ నాయకత్వం ఎప్పుడు కూడా నేను కూడా రాశాను, గొప్పలకు పోనివాడు గొట్టిపాటి, గొప్ప పాలన అందించేవాడని. అయితే మా అమ్మగారు ఊరు కూడా సజ్జాపురం, మా అమ్మ కూడా గొట్టిపాటి వాళ్ళు ఆడపిల్లే. మా అమ్మని పెంచింది సొంత మాగులూరు, మేనమామ వాళ్ళు బండారు వాళ్ళు. మా అమ్మగారి ఇంటి పేరు కూడా బండారు. అక్కడ ఆ నియోజకవర్గాలకు కూడా రవి గారు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి, సజ్జాపురం, మన సొంత మాగులూరికి, ఇట్లా అన్ని ఊళ్ళకి కూడా ఫోన్ చేసినా బ్రహ్మాండంగా లిఫ్ట్ చేస్తాడు. బాగుంటుంది పాలన. అయితే కవిత్రిగా అప్పుడప్పుడు పాలకులకు నేను అక్షంతలు కూడా వేస్తాను ఎక్కడన్నా బాగాలేకపోతే. ఎందుకంటే పొగడతల కంటే వాళ్ళు బాగుండాలన్న సంకల్పంతో వాళ్ళందరికీ అక్షంతలు వేస్తుంటా, మీరు సరి చూసుకోండి అని. థ్యాంక్ యూ అమ్మా మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.